30-40 ఏజ్ అంటే మోస్ట్ యాక్టివ్ లైఫ్, యూత్ లైఫ్ కాబట్టి ఆ టైంలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని మీరు యాక్టివ్ బిజినెస్లో కానీ ప్రొఫెషన్లో కానీ విత్ ఫ్యామిలీ ఉంటారు. చాలా రెస్పాన్సిబిలిటీ పొజిషన్లో ఉంటారు కాబట్టి మీకు స్ట్రెస్ ఇండ్యూస్డ్ జాయింట్ పెయిన్స్ వస్తాయి. అంతేకాకుండా అప్పుడే మీకు డయాబెటీస్, హైపర్ టెన్షన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. డిజీజ్ ఇండ్యూస్డ్ జాయింట్ పెయిన్స్ వస్తాయి. అంతేకాకుండా మీకు కొన్ని బేసిక్గా ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్ ఉండటం వల్ల కొన్ని ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లేకపోతే మీకు క్రమేణా వృత్తిపరంగా ఎక్కువగా స్ట్రెయిన్ అయినప్పుడు కూడా మీకు జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నిటిని నివారించాలంటే రోజు మార్నింగ్ యోగా, మెడిటేషను, అలాగే ప్రాణాయామం, దాంతోపాటు ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఎవరైతే వృత్తిపరంగా ఎక్కువగా మోకాల నొప్పులు, మోకాల వర్క్ ఉంటుందో వాళ్ళు వార్మప్ ఎక్సర్సైజ్ చేసి ఆ వృత్తిలో పోవాల్సిన అవసరం ఉంది. తద్వారా ఎనీ ప్రొఫెషనల్ ఇంజురీస్ జరగకుండా కొంచెం ప్రొటెక్టివ్ గ్లౌజ్ కానీ, ప్రొటెక్టివ్ బ్రేసెస్ కానీ పెట్టుకొని వృత్తిపరంగా పనిచేసుకోవాలి. ఎలాంటి ఇంజురీ జరుగుతుందని అనుకున్నప్పుడు దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి 30-40 వయసులో ఎలాంటి కీళ్ళ నొప్పులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. జాయింట్ పెయిన్కి ఆపరేషన్ తప్పదా, వేరే మార్గం లేదన్నది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. జాయింట్ పెయిన్స్ అన్నది ఒక స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటాం. దానికి 1, 2, 3, 4 స్టేజెస్ ఉంటాయి. 1, 2 స్టేజెస్లలో కన్జర్వేటివ్ మేనేజ్మెంటు, మెడిసిన్స్, ఫిజియోథెరపీ ఇవ్వడం జరుగుతుందండి. స్టేజ్ 3లో కొన్ని ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే జాయింట్ లోపలికి ఇంజెక్షన్స్ ఇవ్వడము, ఫిజియోథెరపీ పెంచడము, అంతేకాకుండా సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. స్టేజ్ 4లో టోటల్గా జాయింట్ చెడిపోతుంది కాబట్టి తప్పనిసరిలో సర్జరీ అవసరం ఉంటుంది. సో ఇలా ప్రతి జాయింట్ పెయిన్కి సర్జరీ అవసరం లేదు. కొన్ని స్పెసిఫిక్ ఇండికేషన్స్ వల్లనే మనం అవసరం ఉంటే జాయింట్ పెయిన్కి సర్జరీ అవసరం ఉంటుంది. యూజువల్గా ఈ మధ్యకాలంలో మోకాల నొప్పికి స్టేజ్ 4లో కంపల్సరీగా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటూ చేస్తున్నాం. స్టేజ్ 3లో కొంతమేరకు జాయింట్ డైవర్షన్ సర్జరీ, అంటే దాన్ని మనం బోన్ యొక్క వెయిట్ని అంటే యాక్సిస్ని కొంచెం మార్చి హైటీబియల్ ఆస్టెటమీ అంటాం. బోన్ కట్ చేసి సరైన పొజిషన్లో కూర్చోబెట్టడం ఉంటుంది. తద్వారా కూడా మనకు జాయింట్ పెయిన్ తగ్గుద్ది. కానీ స్టేజ్ 1, 2లో ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ ట్రీట్మెంటు, కన్జర్వేటివ్ ట్రీట్మెంటు, కేరు, రెస్ట్, బ్రేసెస్, ఫిజియోథెరపీ ఇవ్వటం వలన తప్పనిసరిగా రికవర్ అవుతారండి. అన్ని జాయింట్ పెయిన్స్కు సర్జరీ అవసరం లేదు. 100లో ఒక 20% వాళ్ళకి ఆపరేషన్ అవసరం ఉంటుంది. 80% మందులతోటి, ఫిజియోథెరపీ తోటి, బ్రేసెస్ తోటి ఈజీగా తగ్గించే ఆస్కారం కూడా ఉంటుంది.